దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ మెమోరియల్ అవార్డుల సభలో పాల్గొన్న తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరతీసింది. ఈ కార్యక్రమంలో బుల్లితెర, వెండితెర దిగ్గజాలు అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో రేవంత్ ఒకే వేదికపై కనిపించడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమం మాత్రమేనా, లేక టాలీవుడ్ ని రాజకీయంగా వాడుకునే దిశగా కాంగ్రెస్ మొదటి అడుగులా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో, పరిశ్రమ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా సినీ పరిశ్రమను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుందనేది పలువురు విశ్లేషకుల అభిప్రాయం. టాలీవుడ్ స్టార్డమ్ ను రాజకీయ ప్రచారం ప్రజలలో మద్దతు కూడగొట్టే హేతుగా మార్చాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. గద్దర్ పేరుతో నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమానికి 5 మంది స్టార్ హీరోలు, 15 మంది పరిశ్రమ ప్రముఖులు, 100 మందికి పైగా సినీ, సాహిత్య రంగ ప్రతినిధులు పాల్గొన్నారన్నది ఈ ఈవెంట్ వెనుక ఉన్న రాజకీయ దృక్పథానికి అద్దం పడుతోంది. రేవంత్ ప్రభుత్వం టాలీవుడ్ తో సంబంధాలను గట్టిపరిచేందుకు చేపడుతున్న చర్యల్లో వేగంగా షూటింగ్ లైసెన్స్లు మంజూరు చేయడం, సినిమా టికెట్ ధరలు నియంత్రణపై సడలింపు ఇవ్వడం, ఓటీటీ ప్లాట్ఫామ్లకు ప్రోత్సాహం చేయడం, ఫిలిం సిటీలో కొత్త డెవలప్మెంట్ ప్రణాళికలు రూపొందించడం, వీటన్నిటిని పరిశ్రమ అభినందిస్తుంది. సీఎం రేవంత్ ఇలాంటి టెక్నాలజీ, మీడియా, సినీ రంగాల మద్దతుతో యువతపై ప్రభావం చూపించేందుకు ముందుకెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా యుగంలో టాలీవుడ్ స్టార్లకు ఉన్న పాపులారిటీని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా వాడుకోవాలని చూస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా 2028 అసెంబ్లీ, 2029 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలతో కనెక్ట్ అయ్యే కీలక వేదికగా సినీ పరిశ్రమను రేవంత్ వాడుకోవాలని చూస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తుంది. చిరంజీవి మోడీ భేటీ కావడం, అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కలయిక రాజకీయ పార్టీల్లో సినీ రంగంపై చూపిస్తున్న ఆసక్తికి సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ రాజకీయాల్లో టాలీవుడ్ ప్రాధాన్యం పెరిగిందని తేటతెల్లం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గద్దర్కు ఘన నివాళిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందా, లేక రేవంత్ రెడ్డి సినీ రంగం ద్వారా రాజకీయంగా తన బలం పెంచే ప్రయత్నాన్ని మొదలు పెట్టారా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం చూస్తూనే ఉండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.